క్షుద్ర పూజలకు తెలుగుదేశానికి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్లే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు నిర్వహించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూటమి పాలనలో ఏకంగా ఓ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబంపైనే క్షుద్ర పూజ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పైగా క్షుద్ర పూజ చేయించింది కూడా టీడీపీ నేతలే అంటున్నారు. కూటమి పాలకుల రాజకీయాలు పరమ క్షుద్రంగా ఉంటాయని అందరికీ తెలుసు, వారి వ్యవహారాలు కూడా క్షుద్రమే అని అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గం చాటి చెబుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బండారు శ్రావణి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రావణి ఎమ్మెల్యే అయినప్పటికీ పెత్తనం మాత్రం పార్టీలోని అగ్రకుల పెద్దలదేనట. ఎన్నికల సమయంలోనే ఈమెపై పర్యవేక్షణకని చెప్పి ద్విసభ్య కమిటీని వేశారు చంద్రబాబు. డీసీసీబీ చైర్మన్ మంటిమడుగు కేశవరెడ్డి, సీనియర్ నేత ఆలం నరసానాయుడులతో ఈ కమిటీని ఎన్నికలకు ముందే నియమించారు చంద్రబాబు. ఇప్పుడు ఈ ఇద్దరు సభ్యులతోనే ఎమ్మెల్యే శ్రావణి పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంలో తాను చెప్పిందే జరగాలని, తన మాటే నెగ్గాలని శ్రావణి అధికారులకు ఆదేశించారట. ఒకవేళ తాను అందుబాటులో లేకపోతే తన తల్లి లీలావతి మీకు దిశానిర్దేశనం చేస్తారు, ఆమె చెప్పినట్లు నడుచుకోండి అని శ్రావణి హితవు పలికారట. ఇది ద్విసభ్య కమిటీకి మంట తెప్పించింది. బండారు శ్రావణి ఎమ్మెల్యే అయ్యారంటే అది తమ వల్లనే అంటోన్న కమిటీ సభ్యులు ప్రతి విషయంలో ఎమ్మెల్యేకు అడ్డుపడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఓ ఘటన కలకలం రేపింది. ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు మంత్రించిన నిమ్మకాయలు, పూలు ఉన్నాయట. ఎమ్మెల్యే ఇంటి ముందు వీటిని ఓ కారులో వచ్చి వేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అలా వేసిన వారు టీడీపీలోని వైరివర్గం వాళ్లేనని పోలీసుల దగ్గర సమాచారం ఉండడంతోనే ఎవరిపైనా కేసులు నమోదు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారట. ఎమ్మెల్యేకి కీడు జరగాలన్న ఉద్దేశంతోనే క్షుద్ర పూజ చేయించి ఉంటారని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అది క్షుద్ర పూజ ఫలితమేనని భయపడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం వద్దనే తేల్చుకుంటానని ఎమ్మెల్యే శ్రావణి తన అనుచరులతో అంటున్నారట. ఈ విషయం ఎటు దారి తీస్తుందోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.